హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? హ్మ్. సో, ఎందుకు నేను ఇక్కడ మీ ముందుకొచ్చానంటే, ఒక మాట చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను అన్ని పెట్టిన వీడియోస్ అన్నీ చూసేసారు కదా మీరు. సో, నచ్చిందా ఫ్రెండ్స్? గోవా ట్రిప్ ఇయన్నీ మీకు వీడియోస్ నచ్చాయా? ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? సో, నా వల్ల ఎంత అవుతాదో నేనంత కవర్ చేశాను. ఎందుకంటే ఫోన్ ఒకసారి నేను పట్టుకోవడం, ఒకసారి మా హస్బెండ్ పట్టుకోవడం, ఒకసారి మా సిస్టర్ పట్టుకోవడం, అలా మేము షూట్ చేశామనమాట. సో, నాకు కలిసింది నేను ఫోన్ పట్టుకొని, ఇలా ట్రైపాడ్ పట్టుకొని ఇలానే తీసేసాను ఫ్రెండ్స్ మొత్తము. సో, బావుందా ఫ్రెండ్స్? ఏదో కొద్దిగా అలా షూట్ చేశాను. చెప్పాను గదా ఆల్రెడీ. ఏమన్నా మీకు నచ్చలేదంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో, నేనొకటేం చెప్తానని అనుకున్నానంటే ఆహ్, యాక్చువల్లీ మేము ఈ ప్లాన్ లాస్ట్ ఇయర్ నుంచి వేసామనమాట. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. సో, ఇప్పుడు కుదిరింది. సో, నేనేమి కొన్ని సజెషన్స్ ఏమివ్వాలనుకుంటున్నానంటే, మనము ఎక్కడైనా వెళ్ళినా ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్‌తోని మనం వెళ్తే, మనకి వెళ్ళే ప్లేస్‌లో మనకి తక్కువ పడుతుందనమాట. ఉండే ప్లేస్ అయినా, ఎక్కడైనా గానీ, ఒక బంచ్ లాగా మనం వెళ్తే చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే కొద్దిగా కాస్ట్‌లీ ప్లేస్ కాబట్టి మనము బంచ్‌గా ఎళ్తే మనకి ఈజీగా ఉంటుంది. సో, ఆ విధంగా మేము చెప్తున్నాము. సో, మేమందరం వెళ్ళింది ఒక 12 మెంబర్స్ అనమాట. సో, అంతా ఫ్యామిలీ మేము కాబట్టి మాకు ప్రాబ్లమ్ అంత ఏమి అనిపించలేదు. సో, మేము ఇక్కడ నుంచి ఎళ్ళే ముందు మేము ఆల్రెడీ అక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నామనమాట. అక్కడ కలంగూట్‌లోనే మేము బుక్ చేసుకున్నాము. సో, అక్కడ రెంట్ వైస్‌గా మేము బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో, ఎళ్ళేటప్పుడు మేము ట్రైన్ వెళ్ళాము. అది టికెట్ 1500 పడింది మాకు. అండ్ ఫ్లైట్ టికెట్ 4, 6 ఫ్లైట్ టికెట్ పడింది ఫ్రెండ్స్. సో, ఎలానా ఒకసారి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి కదా! సో, ఆ విధంగా మేము ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కోసము ఆహ్, ఫ్లైట్ బుక్ చేసిందనమాట సిస్టర్. సో, దీంట్లో కూడా మేము ఫ్యామిలీగా కూడా ఫ్రెండ్స్ అందరము ఎలా ఉంటామంటే ఒకరమేమో టికెట్స్ బుక్ చేస్తాము. ఒకరు రెంట్ బుక్ చేస్తాము. రెంట్ హౌస్ బుక్ చేస్తారు. దీంట్లో మేము ఒకరము అక్కడికెళ్ళి చెప్పాం గదా ఫ్రెండ్స్. అక్కడ ఫుడ్డు గోవా ఫుడ్డు అంత కాస్ట్‌గా ఉండదు. ఓన్లీ నాన్ వెజ్ అయితే పర్వాలేదు. మిగతా ఫుడ్ ఐటెమ్స్ మనకంత బాగా అనిపించదనమాట. సో, మేము 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాం కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మేమేం చేసామంటే గ్రోసరీ ఐటెమ్స్ తీసుకెళ్ళాము. సో, అక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడము, ఈవెన్ ఇంకా డిన్నర్ చేసుకోవడము. చెప్పాను గదా! లంచ్ మాత్రం బయటనే తిన్నామనమాట. సో, మనమిలా అక్కడికెళ్ళి గూడా మన ఫుడ్ ఏంటి అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఫుడ్ మనం తినలేం ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్డు మనం అక్కడెళ్ళి చేసుకొని మన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు మనము. ఈవెన్ డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ మనము తొందరగా లెగేసి, తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, తినేసి, మళ్ళీ మనము వెళ్ళాలనమాట. తిరిగేసి రావాలి. సో, తిరిగేసి వచ్చేంత వరకు మనకి డిన్నర్ రెడీ ఉండాలి. చెప్పాను గదా! మధ్యలో అయితే లంచ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మొత్తం తిరిగేసి మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చిన వెంటనే డిన్నర్ చేసుకోవచ్చు. సో, రైస్ అవన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు మా హస్బెండ్ ఏం చెప్పారంటే కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ అక్కడ తీసుకుంటే ఒక్క ₹20 డిఫరెన్స్ ఉంది అక్కడ అని చెప్పారు. సో, ఎందుకు మరి ఇక్కడి నుంచి మోసుకొని పోవడం ఎందుకు అన్నట్టు అనిపిచ్చింది. కానీ ఎందుకో తీసుకొనెళ్తే ఒక తృప్తి అనిపిచ్చింది ఫ్రెండ్స్ అక్కడ. సో, అక్కడ మొత్తం అంటే మనం ఏదో ఒక 1 వీక్ ఎళ్లి మనం ఇంట్లో అనుభవించేటియి ఇంట్లో మనం డైలీ రొటీన్‌లో ఏదేదో మనం తాగుతాము, తింటూ ఉంటాం గదా! అదెందుకు మిస్ కావాలని అక్కడ సర్వ సామాన్లు మేము తీసుకొనెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ. సో, అక్కడ గూడా మా ఇంట్లోనే ఉంటూ, ఇంట్లో లాగానే ఉంటూ, ఫ్యామిలీతోనుంటూ సో, బయట ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము. సో, ఇంకోటి మీకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానేంటంటే, మేము వెహికల్స్ బుక్ చేసాం కదా! వెహికల్స్ రెంటెడ్‌గా అక్కడ తీసుకున్నామనమాట. ఫస్ట్ బీ కేర్‌ఫుల్ విత్ దిస్ ట్రావెల్ పీపుల్ అనమాట. ట్రావెల్ పీపుల్ వీళ్ళేం చేస్తున్నారంటే అసలు జాగ్రత్త ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి. యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. కానీ ఇంకోటేందంటే వెహికల్ మనకి
ఇచ్చే ముందు ఫస్ట్ మనం ఒకటి చూసుకోవాలి ఏంటంటే ఫ్రెండ్స్, దాని మీద ఏమైనా చలాన్స్ ఉన్నాయా, ఆల్రెడీ అన్‌పేడ్ చలాన్స్ ఏమన్నా ఉన్నాయా, అది ఫస్ట్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. వాడి దగ్గర ఏ ట్రావెల్ అయినా అంటే గోవాలో వాడు తీసుకోముందు అంత క్లియర్‌గా ఉందా లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మీరు వెహికల్ తీసుకోండి. వాడేమంటాడు, మీరు ఇక్కడ క్రాస్ చేసేసారు, ఇక్కడ రోడ్ క్రాస్ చేశారు, ఇక్కడ ఈ చలాన్ ఉందని మనము వెహికల్ రిటర్న్ చేస్తుంటే ఇచ్చేటప్పుడు చెప్తాడు చూడండి, ఆ మాటలు మీరు నమ్మకండి. సో తప్పకుండా మీరు మొత్తం చెక్ చేసుకోండి, ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకోండి, ఎక్కడని చెక్ చేసుకోండి. గట్టిగా మాట్లాడినప్పుడు మీరు కూడా గట్టిగా మాట్లాడండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మాత్రం మాతో జరిగింది ఫ్రెండ్స్. సో వాడితో గట్టిగా మాట్లాడితే అప్పుడు సరే సరే అని చెప్పాడు వాడు అన్నీ ఏం చేస్తాడంటే ఈ చలాన్ ఆ చలాన్ అని చెప్పేసి వేరేళ్ళ చలాను మనం సెకండ్ ఎవరైతే నెక్స్ట్ ఆ వెహికల్ తీసుకుంటాం వాళ్ళపై వేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఫ్రాడ్ కోసము మీరు బీ కేర్ఫుల్ ఇన్ గోవా ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్తాను ఫ్రెండ్స్, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యాక్చువల్లీ మీ ముందు వచ్చినందుకు కూడా ఈ ఫ్రాడ్ ఏంటిదో మీకు చెప్పడానికే నేను వచ్చాను ఫ్రెండ్స్. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ విత్ దిస్. ఇన్ ఓవరాల్ దిస్ మీదంతా బాగానే ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది, సూపర్ కూల్గా ఉంది. సో ఇది మేము బుక్ చేసుకున్న ఫ్లాట్ కూడా చాలా రీజనబుల్ రేట్లా ఉంది ఫ్రెండ్స్, బాగుంది అక్కడ, సూపర్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్. సో మేము మాత్రం చక్కగా ఎంజాయ్ చేసి చక్కగా వచ్చేసాము, కూల్గా రిఫ్రెషింగ్ అయింది, హాయిగా ఎంజాయ్ చేసి వచ్చాము. లగేజ్ అవన్నంతా మనకి బరువే, కానీ పర్వాలేదు ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయాలంటే అంతైనా కష్టపడాలి కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్, ఎలా ఉంది అంత నా ట్రిప్స్? సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమెంట్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను, నేను కూడా చూస్తాను ఏం కమెంట్ చేస్తారో అని. సో ప్లీజ్ ఫ్రెండ్ కమెంట్ చేయండి, ఓకేనా? సో మీకైతే వీడియోస్ నచ్చినాయి అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ being always with me and supporting me, and please keep supporting me friends. Thank you. ఫ్రెండ్స్ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ మనం వెహికల్ రెంట్కి తీసుకుంటాం కరెక్టే, కానీ మనము డ్రైవ్ చేయడానికి కూడా రావాలన్నమాట. సో దీంట్లో మా మరిది గారు మా అన్నయ్యకి ఇద్దరికి డ్రైవింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చక్కగా. అసలు వాళ్ళు కూడా ఎంతో ఓపికతోని డ్రైవ్ చేశారు, అసలు సూపర్ ఫ్రెండ్స్. వాళ్ళ డ్రైవింగ్ మాత్రం సూపర్, అసలు నిజంగా వాళ్ళ డ్రైవింగ్ మమ్మల్ని సేవ్ చేసింది ఫ్రెండ్స్. సో దానికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మా అన్నయ్యకి ఇంకా మా మరిది గారికి థ్యాంక్స్. సో కంపల్సరీ అక్కడ వెళ్ళే వాళ్ళకి కూడా మనం వెళ్తాం కదా, అక్కడ డ్రైవ్ చేయడానికి మనకి రావాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో డ్రైవింగ్ కూడా మనకి రావాలి తప్పకుండా, ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నానంటే, నేను చెప్పిన మాటలన్నీ గోవా కోసం చెప్పినవన్నీ, ఎన్నో వీడియోస్ కూడా చాలా ఉన్నాయి గోవా పైన, కానీ నేను నా విధంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గోవాకి మీకు నేను అన్నీ ఏమేమి చేశాము ఏంటి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అన్నీ చెప్పాను. మీకు తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను చూసి కొందరు వీడియోస్ కంపల్సరీ గోవాకి వెళ్ళాలంటే మిమ్మల్ని హెల్ప్ తీసుకోవచ్చు, అయితే మిమ్మల్ని అడిగి వెళ్ళొచ్చు అని అన్నారు ఫ్రెండ్స్. సో నాకు అనిపించింది ఆ విధంగా కూడా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో సో మీకు తప్పకుండా యూస్ కావాలని ఎవరైతే వెళ్తున్నారో, సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు చాలా అనుకుంటా కదా ఫ్రెండ్స్. సో మేబీ ఇట్స్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ, ఎవరైతే కొత్తగా గోవా వెళ్తున్నారో. సో ఫ్రెండ్స్ వెళ్ళండి ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో నా వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.